ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. సార్ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులంతా కూడా ఒక సీక్రెట్ మీటింగ్ నిర్వహించారని, దాంట్లో వాళ్ళు అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ట్రావెల్ చేస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, మనం ఒక జగన్మోహన్ రెడ్డి వదిలేసి కొత్తగా వేరే ప్లాట్ఫామ్ చూసుకుందాం, లేదా వేరేగా వెళ్దాం, వేరే రాజకీయగా ఏదన్నా ప్లాన్ చేద్దాం అనేటువంటి ఆలోచనకు వాళ్ళు వచ్చినట్టుగా కూడా తిరిగి వస్తున్న సమాచారం. అంటే వైసీపీ ఇప్పుడు రెండు ముక్కలు కాబోతుందా? ఉత్తరాంధ్ర నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోతున్నారా? ఒకవేళ ఉత్తరాంధ్ర నాయకులు వదిలి వెళ్ళిపోవడం స్టార్ట్ అయితే అది ఉత్తరాంధ్ర నాయకులతోనే క్లోజ్ అవుతుందా, లేదా ఆ ప్రభావం ఇతర ప్రాంతాల మీద కూడా పడిద్దా ఏంటి? ముందుగా ఉత్తరాంధ్ర నాయకుల చేత మాట్లాడిస్తే తప్ప ఉపయోగం ఉండదని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నాయకులందరూ కలిసి వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మాట్లాడిచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఒక ఉత్తరాంధ్రకి కాదు, ఎందుకంటే ఉత్తరాంధ్ర చూసుకుంటా ఉంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయి త్వరలో ప్రారంభోత్సవం కాబోతుంది. ఒక ఏపీ నుంచి గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో కనపడుతుంది. మూలపోటు పోర్టుని ఆందోళన చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎల్ మెటల్ అది కూడా ప్రథమ దశలో 70,000 కోట్ల రూపాయలు, తర్వాత 90,000 కోట్ల రూపాయలతోటి రమారమిలో 150,000 నుంచి 170,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ పరిశ్రమ మళ్ళీ మన శంకుస్థాపన కూడా జరిగింది, పనులు మొదలవుతూ ఉన్నాయి. ఇక టీసీఎస్ కావచ్చు, రకరకాలుగా ఉత్తరాంధ్రకి ఈరోజు ఐటీ కంపెనీలన్నీ ఒక క్రమపద్ధతిలో వచ్చి అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి వీళ్ళు తల్లికి వందనం అన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు వాళ్ళు అమ్మఒడి అన్నారు, వాళ్ళు ఇంట్లో ఒకరికి ఇచ్చారు, వీళ్ళందరికీ ఇంట్లో 7 కూడా ఇచ్చేస్తున్నారు. దాని గురించి మాట్లాడలేరు. మహిళలకు ఉచిత బస్సు జరిగిపోతా వాళ్ళు ఇవ్వండి, వీళ్ళు ఇచ్చారు, ఇంకా వాళ్ళు మాట్లాడటానికి లేదు. రైతులకి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. జగన్ ఇవ్వండి, ఇది జగన్ది అంటే కొంత ఇచ్చాడు, 13,000 రూపాయలు ఇచ్చాడు, మిగిలిన పెంచి వీళ్ళు ఇస్తున్నారు. తర్వాత మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చేస్తున్నారు. అవును. తిరిగి మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభించేశారు. పేదవాడి భోజనం. రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు కావచ్చు, వ్యవసాయ పరికరాలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వాటికి మళ్ళీ రాయితీలతోటి ఆ పనులు వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు. ఇక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వచ్చేసి ముందుకు ఏ విధంగా వెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఖాళీలు లేవు అనే బోర్డులు కూడా కనపడతా ఉన్నాయి. నిజంగా ఇది ఆశ్చర్యం. గవర్నమెంట్ విద్యా సంస్థలో ఖాళీలు లేకపోవడం అంటే ఈ విధంగా ముందుకెళ్తున్నాయి. మేము ఎప్పుడు విద్యార్థి ఉద్యమంలో పనిచేసేటప్పుడు సార్, గవర్నమెంట్ కాలేజీలో సీట్ కావాలంటే రికమెండేషన్ చేయాలి. అవును, ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు త్వరలో రాబోతుంది, అనుమానం లేదు దాంట్లో. ఆ విధంగా తీసుకుని వెళ్తున్నారు వీళ్ళు. సరే, రహదారులు అంటే కొన్ని ప్రాంతాల్లోనే అద్భుతంగా వెళ్ళిపోతా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేసుకుంటామని ముందుకెళ్తున్నారు. నీటి రంగాలకు సంబంధించి పోలవరం పరిగెత్తా ఉంది, మిగిలినవన్నీ అటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, మధ్యాంధ్ర కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. మరి రైతులకి చూస్తూ ఉంటే ధాన్యం కొన్న 48 గంటల్లో చివరి రైతుకు కూడా డబ్బులు వేస్తూనే ఉన్నారు. మిర్చి పంటకి ధర లేదు అంటే మద్దతు ధర ప్రకటించారు, పొగాకుకి మద్దతు ధర ప్రకటించారు, మామిడికి మద్దతు ధర ప్రకటించారు. వీళ్ళు ఏదన్నా పొరపాటున ఒక మాట ఏదైతే వాళ్ళు చేసి చూపిస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ఏం కనపడుతున్నాయి? ఇంకా సమస్యలు ఏమంటే ఉన్నాయి. ఆ సమస్యల గురించి మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పని జనాన్ని చైతన్యపరిచేంత ఆలోచన కానీ, చైతన్యపరుద్దామని కానీ, వాళ్ళ కోసం పోరాటం చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ శానా లేదు. అసలు అతనికి చైతన్యం లేదే ముందు. అదే మరి ఈ పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉంటే ఇలా మనుగడ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అవును. ఇకేందంటే బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్, లేకపోతే ధర్మాన కృష్ణదాసు, కొంతమంది వాళ్ళు ఏ పార్టీకైనా వెళ్ళగలరు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డితోటి ఉండి ట్రావెల్ అవుతున్నటువంటి 130 మంది పైన శాసనసభ్యులు వీళ్ళని ఏ పార్టీలు తీసుకో. ఎందుకంటే వాళ్ళ చరిత్ర అలాంటిది. అతను చూసిరమ్మంటే వీళ్ళు కాల్చి వచ్చారు. అవును, చాలామంది.
ఇవన్నీ ఎగ్జాంపుల్ ఈ అంబటి రాంబాబు కొడాలి నాని సరే మొత్తం ఇప్పుడు పరిస్థితి అలాంటి వాళ్ళకి ద్వారాలు ఎక్కడా తెరుచుకోవట్లా. అవును. ఎక్కడికి వెళ్ళినా కూడా తలుపులు మూసేసి ఉండే ఏ పార్టీ ఆప్షన్ లేకే సంబంధించిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అని చదువుతున్నారు అనేది ఉంది సార్ ఆల్రెడీ. అంతే కదా. కాబట్టి వాళ్ళలాంటి వాళ్ళు అక్కడే ఉండాలా, జగన్మోహన్ రెడ్డి అట్టనే ఉండాలా, వాళ్ళు అలానే మాట్లాడుతూనే ఉండాలా. అంతర్రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళలో మార్పు వచ్చిందని కానీ, అది ఒక రాజకీయ పార్టీ అని కానీ, రాజకీయ కలాపాలు చేయాలని కానీ మనం కూడా భావించకూడదు. అందుకని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, వాళ్ళు ఎప్పుడు ఇలా ఉంటే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ప్రశాంతంగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అని చెప్పని. కాబట్టి ఉత్తరాంధ్రలో మొదలైంది, అక్కడి నుంచి ఆ గాలి సుడిగాలిలా తిప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్మదనం మొదలయ్యి వాళ్ళల్లో వాళ్ళే ఓ చర్చలు పెట్టుకొని నువ్వు దిగుతావా మేము వెళ్ళిపోవాలా అనే నిర్ణయానికి వస్తారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.